హాయ్ మై లవ్లీ ఇయర్స్ పిల్లలు డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉరుకులు పరుగులతో ఏదో ఒక టిఫిన్ చేసి పెట్టేస్తూ ఉంటాం కదా. ఇక వీకెండ్ వచ్చినప్పుడైతే ఇలాంటి దోశలు కానీ పూరీలు కానీ అలాంటి కొంచెం టైం ఎక్కువ తీసుకునేవి అందరూ కూడా ప్లాన్ చేసుకుంటారు. సేమ్ అలానే నేను కూడా ఈరోజైతే పెసరట్లు పేరంటకం పెట్టుకున్నాను. ఇక ఈ పెసరట్లు అయితే వేస్తూ ఉన్నాను, తింటూనే ఉన్నారనమాట మా వాళ్ళు. ఇంకా ఒకటి అంటే అందరికీ టైము దొరికి ఇలా తాయితీగా కూర్చొని తినడానికైనా మనకి ఇష్టమైనది కావాలని తాతీగా చేసుకోవడానికి దొరికేది ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే కదా. ఇంకా అలాంటప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి మాత్రం చేసుకుంటాము. ఇక పిల్లలేంటి మా ఆయనేంటి వేసేయగలదు ఇంకా ఇంకా అనుకుంటూ వేసుకుంటూ ఉన్నారనమాట. ఇక వాళ్ళకైతే నచ్చినవి బాగా తింటూ ఉన్నారు. అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇంత దోశలు ఆశగా నానబెట్టి అంతా రుబ్బి ఇలా వేస్తూ ఉంటాం కదా. లాస్ట్కి వాళ్ళకి వేసేటప్పటికి ఓపిక అంతా పోతుంది. ప్లస్ లాస్ట్కి వచ్చేసరికి పిండి మిగలదు, చట్నీ కూడా మిగలదు అనమాట. ఆ టైప్లో ఉంది ఈరోజు నా పరిస్థితి. ఫస్ట్ వేసేటప్పుడు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అనుకుంటూ ఉన్నాను. ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళందరికీ వేసేటప్పటికి చాలా వరకు పిండి చట్నీ అయిపోయింది. ప్లస్ నా ఆకలి కూడా పోయింది. ఇక సర్లే అనేసని లాస్ట్లో ఒక్కటి కొంచెం పిండి ఉంటే దాన్ని కూడా వేసుకోవడానికి చిరాగ్గా ఉల్లిపాయలు ఏమి వేయకోకుండా ఇలా వేసుకుని దీన్నే తిన్నాను. ఫైనల్గా అయితే ఇదిగోండి, ఇది సిచ్యువేషను. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా?